తన సొంత ఊళ్ళో అమ్మిన చివరి 4 ఎకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పని మీద నెల్లూరు నుంచి రాజంపేటకు వెళ్తున్నాడు. ఉదయం 10 గంటలవుతుంది. రైల్వే స్టేషన్లో పెద్దగా జనం లేరు. భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని. ఇక మన ఊరెప్పుడో గాని వెళ్లరు. రిజిస్ట్రేషన్ రేపు కదా, రాత్రికి మన ఊరెళ్ళి మన ఇంట్లో ఉండండి అనునయంగా చెప్పింది జనని. అది మన ఇల్లు గాదు, అనురాధది కోపంగా అన్నాడు మాధవరావు. అనురాధ మీ చెల్లెలే కదా, ఎవరో అన్నట్టు మాట్లాడతారేం? ఆ బంధం అప్పుడే తెగిపోయింది. వాళ్ళ పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ వాళ్ళకి ఇల్లు పొలం ఇచ్చింది. అయినా ఎవరికిచ్చింది? మీ ఒకగానొక చెల్లెలకేగా. మీరు ఆ ఇంటి గడప తొక్కి 2 ఏళ్లయింది. ఆస్తి కోసం రక్త సంబంధం తెంచుకుంటామా? జనని వదల్లేదు. మాధవరావు మాట్లాడలేదు. ఓ కాకి గోడ మీద కూర్చొని అవతలి ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్నే చూస్తోంది. దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తోంది. ఆమెకివ్వబట్టే కదా ఆ 6 ఎకరాల పొలమైనా మన కుటుంబం కింద